హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రామ్ చరణ్ అన్న బుచ్చిబాబు సాన డైరెక్షన్లో పెద్ది అనే మూవీ తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ గురించి పక్కన పెడితే సుకుమార్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ అన్న చేస్తున్న RC-17 మూవీ గురించి RRR మూవీ టైంలో రాజమౌళి గారు ఏ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారో మనందరికీ తెలిసిందే. అండ్ ఎలాంటి హైప్ పెంచారో మనందరికీ తెలిసిందే మూవీ లవర్స్లో ఈ మూవీ గురించి. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడని చెప్పచ్చు. ఆ క్లిప్స్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యి, ఏంటంటే థియేటర్లో మీరు కూర్చోలేరు సీట్లల్లో, ఆ విధంగా ఉంటుంది RC-17 మూవీ ఒక ఇంట్రడక్షన్ సీన్ అనేది. అండ్ త్వరలోనే దానికి సంబంధించి బ్లాస్ట్ చేయబోతాడు సుకుమార్. నేను దాని గురించి ఏం చెప్పను, అసలు థియేటర్లో బ్లాస్ట్ అయితే ఆ విధంగా అయితే ఉంటుంది ఈ ఇంట్రడక్షన్ సీన్ అని అయితే చెప్పారు. అండ్ RRR మూవీ రిలీజ్ అయిన ఒక సంవత్సరంన్నర తర్వాత కూడా మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంటే అది రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న RC-17 మూవీ కోసమే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని. మళ్ళీ RRR మూవీ ప్రమోషన్లు అంటే అదో తీరుగుండు, కానీ ప్రమోషన్స్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యి ఒకటిన్నర సంవత్సరం అయిన తర్వాత కూడా ఈ మూవీ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు రాజమౌళి గారు. అంటే ఊహించోండి భయ్య, ఈ RC-17 మూవీ యొక్క స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అండ్ ఈ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే రంగస్థలం లాంటి కల్ట్ క్లాసిక్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకో మూవీ రాబోతుంది. ఎందుకంటే ఇటు రామ్ చరణ్ రంగస్థలం మూవీ, ఇటు RRR మూవీ తర్వాత ఎక్కడికి వెళ్ళడం మనందరికీ తెలిసిందే. అండ్ మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రంగస్థలం తర్వాత పుష్ప తర్వాత RRR తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఎలాంటి స్క్రిప్ట్ తోటి వస్తున్నాడో ఊహించుకోండి సుకుమార్ గారు. మనకు ఉత్తేనైతే రాజమౌళి గారు ఏ మూవీ గురించి అలా హైప్ అయితే ఇయ్యరు, ఆయన మూవీ కాకపోతే. ఆయన సొంత మూవీ కాకుండానే పక్కన మూవీకి ఈ లెవెల్ హైప్ ఇచ్చాడంటే ఊహించుకోండి ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుంది అనేది.